ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. పెద్ది దర్శకుడికి ఏదో అయ్యిందని రామ్ చరణ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్నటువంటి పెద్ది సినిమా సడన్గా ఆగిపోయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి, మంచి చెడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది సినిమా నిజంగానే కొంచెం షూటింగ్ జాప్యం జరిగింది. ఎందుకు అంటే రాత్రనక పగలనక బాగా కష్టపడుతున్నాడు బుచ్చిబాబు. అంటే ఒక సినిమా ఉప్పెన లాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఒక పాన్ ఇండియా రేంజ్ హీరోతో పనిచేస్తున్నాను, భారీ బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ దగ్గర పనిచేస్తున్నాను, ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్కి కానీ అందరికీ కానీ అనుకున్నప్పుడు, ఎక్కువ బాధ్యతలు తన నెత్తి మీద ఉన్నప్పుడు చాలా ఇదిగా వెళ్తూ ఉంటారు ఫోకస్డ్గా. అందుకని చెప్పి నేషనల్ లెవెల్లో పనిచేసే టెక్నీషియన్స్ని పెట్టుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుంటారు, ఇంకా సినిమాటోగ్రఫర్లను పెట్టుకుంటారు, ఎడిటర్లు అందరినీ కూడా ఆ రేంజ్లో పెట్టుకుంటారు. దానికి తగ్గట్టే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ బాగా రావాలనుకుంటారు. ఇదంతా కూడా కొంచెం రగ్గుడు లుక్తో రామ్ చరణ్ని చూపించాడు కాబట్టి కొంచెం రెట్రో టైప్ ఆఫ్ మూవీ అని అర్థమవుతూ ఉంది. సో ఆ రేంజ్లో తీయగలిగినప్పుడు అప్పటి పరిసరాలు, ఆ టైంలో ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్స్ అండ్ వాళ్ళు ఎంచుకున్న థీమ్కు తగ్గ లొకేషన్స్ వీటన్నిటిని చూసుకోవాలి. వీటిల్లో ఏంటంటే ఎక్కువ భారం ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కాబట్టి తనకి మైండ్ చురుగ్గా ఉండాలి. సినిమా పూర్తయ్యేలోపు ఒక పెద్ద బాధ్యతను మోస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అప్పటికెప్పటికో రిలాక్స్ అవుతాడు. ఈ టైంలో ఏంటంటే ఎంత కాదనుకున్న మనుషులే కదా, చిన్న ప్రాణాలు అందరివి. కాబట్టి నిద్ర లేకుండా పనిచేయడం వల్ల, లేకపోతే అదే పనిగా లొకేషన్స్కి తిరగడం వల్ల, ఇంకేంటో బాగా ఆలోచించడం వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం అలసిపోతారు. ఈ విషయం రామ్ చరణ్కి చేరవేశారు ఎవరో, పాపం డైరెక్టర్ చాలా రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు కాబట్టి కొంచెం అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువ అంటే శక్తి లేదు అని చెప్పితే రామ్ చరణ్ అవును మన కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కాబట్టి అతడి ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే, కొన్ని రోజులు షూటింగ్ నిలిపివేద్దాం, లెట్ హిమ్ టేక్ రెస్ట్, ఓ 10 రోజులు 20 రోజులు, బీ హ్యాపీ, కూల్గా వెళ్ళి ఎక్కడన్నా మంచిగా రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్న తర్వాత మళ్ళీ చురుగ్గా ఉన్నప్పుడు షూటింగ్ని కొనసాగిద్దాం, అప్పుడు ఇంకా చురుగ్గా పనిచేస్తాడు. ఇంత స్ట్రెస్తో పనిచేసే తర్వాత మళ్ళీ రిజల్ట్ కూడా కొంచెం ఏముంటుందో అని చెప్పడం జరిగింది. ఈ విషయం అయ్యే కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది అంతే. అంతేగాని సినిమా ఏం ఆగిపోలేదు, రిలీజ్ డేట్కి ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు. అవన్నీ వాళ్ళ పిఆర్ టీంలు వాళ్ళు చూసుకుంటారు. పెద్ద సినిమా మాత్రం చిన్న అంతరాయం. పాపం డైరెక్టర్, ఈ డైరెక్టర్ కాదు చాలా సినిమాలు ఇప్పుడు హీరోలు కూడా రోజు 2 షెడ్యూల్స్ 3 షెడ్యూల్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ లొకేషన్ టు ఆ లొకేషన్, ఆ లొకేషన్ టు ఈ లొకేషన్, డే అండ్ నైట్ షూట్, పగలో సినిమా రాత్రో సినిమా. హీరోయిన్స్ అయినా అంతే, పగలో సినిమా రాత్రో సినిమా. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బయట ప్రపంచం తెలీదు, ఎండ తెలీదు, వాన తెలీదు. ఇంట్లో నుంచి ఒకసారి వచ్చామా, బండెక్కామా, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 4, 3:30, 3, 5 గంటలకి బండెక్కామా, మళ్ళీ అర్ధరాత్రిలో దింపుతారు. అన్ని లొకేషన్లు తిరగాలి, ఏం తెలియదు. ఒక్కరోజు రెస్ట్ ఉండదు, అదే పనిగా పని చేస్తా. బయట ఫుడ్డే కదా తినేది, షూటింగ్ లొకేషన్ ఫుడ్డే తింటాం. ఎక్కువ కేర్ కూడా తీసుకోము, సరిగా నిద్ర ఉండదు. దీనివల్ల ఏంటంటే అప్పుడప్పుడు కొంతమందికి మానసికంగా శారీరకంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మనుషులంటేనే అవే వస్తాయి, అందరికీ రావు. ఈవెన్ దో కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు అఫ్కోర్స్. బట్ నౌ ఇంత పెద్ద సినిమా డీల్ చేస్తున్నప్పుడు, అంత పెద్ద క్రూని మెయింటైన్ చేస్తున్నప్పుడు, అంత పెద్ద ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నప్పుడు బుర్ర కూడా చాలా చురుగ్గా పనిచేయాలి అండ్ హిట్ దశగా ప్రయాణించాలి. సినిమాలో మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఏమైతే అనుకున్నామో అవన్నీ పాయింట్స్ ఉండేలాగా ప్రీ వర్క్ చాలా చేసుకొని, అలాగే వచ్చిందా లేదా మానిటరింగ్ చేసుకొని, మళ్ళీ దాని తర్వాత గ్రాఫిక్స్ అండ్ సీజీ వర్క్ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకొని, మ్యూజిక్ బీజిఎంకి తగ్గట్టుగా అన్ని డిజైన్ చేసుకొని, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి డైరెక్టర్స్కి. కాబట్టి కొంచెం స్ట్రెస్ అయ్యాడు, అంతకుమించి ఏమీ లేదు. పెద్ద సినిమా కూడా ఆగిపోలేదు. అంటే ఏదో చిన్న వార్తలు వస్తుంటే ఇష్టం ఉన్నట్టు రాసేస్తున్నారు చాలామంది. దీంట్లో మాత్రం వాళ్ళు అనుకునే వాళ్ళ డైరెక్టర్కి ఒక రెస్ట్ ఇచ్చారు. హీ విల్ టేక్ రెస్ట్ అండ్ కమ్ బ్యాక్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.